యోబు గ్రంథము 39వ అధ్యాయము. అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియనా? లేళ్ళు పిల్లలు వేయు కాలము గ్రహింపగలవా? అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి ఈనుకాలము ఎరుగుదువా? అవి వంగి తమ పిల్లలను కనును, తమ పేయును. వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును. అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు. అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడు ఎవడు? అడవిగాడిద కట్లు విప్పువాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పనను దానికి నివాస స్థలముగాను నియమించి తిని, పట్నపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొక్కలను అది వెదుక్కొనును. గొర్రెపోతులు నీకు లోబట్టకు సమ్మతించునా? అది నీ శాలలలో నిల్చునా? పగ్గము వేసి గొర్రెపోతును నాగటి చాలలో కట్టగలవా? దానికి నీ పని అప్పగించదవా? అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళమందున్న ధాన్యమును కూర్చునని దాన్ని నమ్ముదువా? నిప్పుకోడి సంతోషము చేత రెక్కలాడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగానున్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళితో వాటిని కాచును. దేని పాదమైనను వాటిని త్రొక్కవచ్చునైనను, అడవి జంతువులు వాటిని చితక త్రొక్కవచ్చునైనను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కావన్నట్లు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. తెలివిలేదని దేవుడు దానిని తెలివిలేని దానిగా చేసెను. ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాన్ని మెడను కప్పితివా? మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్రపు ధ్వని భీకరము. మైదానములో అది కాలి దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించిన దానిని వెక్కిరించి భీతి నొందకుండును. ఖడ్గము చూచి వెనుకకు తిరగదు. అంబులు పొదయు తలతలలాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడు అది ఆహా ఆహా అనుకొని సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును. డేగాని జ్ఞానము చేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞ వలనే తన రెక్కలను దక్షిణ దిక్కుకు చాచునా? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధులకెక్కునా? తమ గూడు ఎత్తైన చోట్లను కట్టుకొనునా? అది రాతి కొండ మీద నివసించును. కొండపేట మీద ఎవరును ఎక్కజాలని ఎత్తైన చోట్ల గూడు కట్టుకొనును. ఆ నుండి తన ఎరను వెదుకును. దాని కన్నులు దాన్ని దూరము నుండి కనిపెట్టు. దాని పిల్లలు రక్తము పీల్చును. హతులైన వారు ఎక్కడుందురో అక్కడే అది ఉండును. ఆమేన్.